కాంగ్రెస్ పార్టీని అంటేనే కమిట్మెంట్ పార్టీ. నిరుద్యోగులకు అండగా కాంగ్రెస్ ఉంటుంది. ఎమ్మెల్సీ అభ్యర్థి నరేందర్ రెడ్డిని మెజార్టీతో గెలిపించాలి. భారీ ర్యాలీతో కాంగ్రెస్ పార్టీ గ్రాడ్యుయేట్స్ అభ్యర్థి పుట్కూరి నరేందర్ రెడ్డి నామినేషన్ దాఖలు. నామినేషన్లో పాల్గొన్న మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు. మహేష్ కుమార్ గౌడ్ గారిని నేను కొన్ని క్వశ్చన్స్ అడగదలుచుకున్నానండి ఈ సందర్భంగా. ఎందుకంటే కాంగ్రెస్ అంటేనే కమిట్మెంట్ ఉన్న పార్టీ అని చెప్తున్నారు కదా మహేష్ కుమార్ గౌడ్ గారు. సార్ మీరు వచ్చిన తర్వాత కమిట్మెంట్తో ఎన్ని పనులు జరిగినాయి సార్? మీరు ఇస్తాన రైతు భరోసా 7,500 చెప్పారు, 6,000 ఇచ్చారు. 6,000 కూడా 1 ఎకరం లోపు వాళ్ళకే ఇచ్చారు. మిగతా వాళ్ళకి ఎప్పుడు వస్తుందో తెలియదు. 2 ఎకరాలకి ఎప్పుడు రావాలి, 3 ఎకరాలు, 4, 5, 10 ఎకరాలకి ఎప్పటికి రావాలి? పైపొచ్చి మీరు ఇప్పుడు వేస్తున్న డబ్బులు ఎప్పటివి? 2 సీజన్లు అయిపోయినాయి, ఇప్పుడు ఇది 3వ సీజన్. మీరు గత 2 సీజన్లు వేస్తున్నారా, ఇప్పుడు వేస్తున్నారా రైతు భరోసా డబ్బులు? రుణమాఫీ పరిస్థితి ఏంటి? ఇందిరమ్మ ఇళ్ళ పరిస్థితి ఏంటి? మీరు ఇస్తాన తులం బంగారం ఎటుపోయింది? నిరుద్యోగ మహిళలందరికీ స్కూటీ ఇస్తాను అదెటుపోయింది? కమిట్మెంట్ గురించి చెప్తున్నారు కదా మీరు. మీ కమిట్మెంట్ ఏంటిది? 10 మందిని మీ పార్టీలో చేర్చుకున్నారు కదా, వాళ్ళ పరిస్థితి ఏంటి? కమిట్మెంట్ గురించి మాట్లాడుతున్నారు కదా మహేష్ కుమార్ గౌడ్ గారు మీరు ఇవాళ. ఈ క్వశ్చన్స్ కూడా ఆన్సర్ చెప్పండి సార్ ఒకసారి మీరు.